విజయలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మసాలా టోస్ట్ చేస్తున్నానండి. మసాలా టోస్ట్. మరి మసాలా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ 4 స్లైస్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పాలు 2 కప్పులు, స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 4 టీ స్పూన్లు. ఓకే స్టార్ట్. స్టవ్ వెలిగించుకుందామండి. 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి. ఓకే, అది కొంచెం ఎగిన వెంటనే జీలకర్ర ఫ్రై చేద్దాం. జీలకర్రని ఆనియన్స్ వేయాలండి. ఇది ఫ్రై అవుతుందిగా వెంటనే క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ కొంచెం చెక్క ముక్కను గ్రైండ్ చేసుకున్నామండి. పచ్చిది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నెక్స్ట్ అండి మిల్క్ వేయాలండి. 2 మినిట్స్ మూత పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకంటే ఇందులో పాలు వేసాం కదా, సాల్ట్ లాస్ట్ వేయాలి విరిగిపోకుండానా. కారం, గరం మసాలా ఓకే 1/2 స్పూన్. ఓకే, నెక్స్ట్ ఈ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వెలిగించుకుందాము. ప్యాన్ కాలిందండి. బ్రెడ్ లైట్ గా నెయ్యి వేసి కొత్తిమీర వేసుకుందాం. కొంచెం రోస్ట్ అయిపోయిందండి బ్రెడ్. ప్లేట్ లోకి తీసుకుందాం. దీని మీద ఈ కర్రీ అప్లై చేసుకోవాలి. ఒక దాని మీద ఒకటి పెట్టడమే. వేడి మసాలా టోస్ట్ రెడీ. ఓకేనండి, మరి వేడివేడిగా మసాలా టోస్ట్ రెడీ అయిపోయింది. టైం ఏమో 10 minutes 22 seconds అయింది. విజయలక్ష్మి గారు, మీరు చేసిన మసాలా టోస్ట్ బాగుందండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇట్ వాజ్ వెరీ ఆర్డినరీ. అంటే కొంచెం కొత్తగా, ఇంకా అంటే ఇంట్లో అందరూ చేసుకుంటాం కదా, కాంపిటీషన్ అనేటప్పుడు వి ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్, లిటిల్ బిట్ మోర్, కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము.